హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్‌వి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్‌కి సంబంధించి చాప్టర్ వైస్ బిట్స్‌నైతే చూస్తూ ఉన్నాం. సో, ఈ వీడియోలో మనం మహిళలపై జరుగుతున్న నేరాలు, చట్టమైన చర్యలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్‌నైతే చూద్దాం ఫ్రెండ్స్. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ సింబల్‌నైతే యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌కి సంబంధించిన లింక్‌ను నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, దాంట్లో మీకు సో, డైలీ పేపర్స్‌లో ఉండే అప్డేట్స్‌నైతే పంపుతూ ఉంటాను. అలాగే డైలీ అప్డేట్స్‌నైతే పెడుతూ ఉంటాను. కాబట్టి యూజ్‌ఫుల్ అవుతుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్‌లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ చూద్దాం. క్రింది వానలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు కారణం ఏది? ఆప్షన్స్ ఏ వరకట్న, దాహం, ఆప్షన్ బి పాశ్చాత్యీకరణ, ఆప్షన్ సి పోర్నోగ్రఫీ, ఆప్షన్ డి పైవన్నీ అని ఇచ్చాడు. సో, ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి పోర్నోగ్రఫీ. సో, మెయిన్‌గా స్త్రీలపై దాడులకు కారణమవుతున్నది ఎక్కువగా పోర్నోగ్రఫీ అని చెప్పడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. మహిళలపై జరుగుతున్న నేరాలలో అధిక శాతం ఏ రకమైన నేరాలు జరుగుతున్నవి? ఆప్షన్స్ వరకట్న వేధింపులు, గృహహింస, ఈవ్ టీజింగ్, భర్త మరియు భర్త బంధువుల చేతిలో హింసకు గురవ్వడం. సో, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో, భర్త మరియు భర్త బంధువుల చేతిలో హింసకు గురవ్వడం అనేది సో, ఎక్కువగా అధిక శాతం సో, ఈ నేరాలనేవి జరుగుతున్నాయి. ఓకే. సో, వీటి తర్వాత స్థానాల్లో ఏవి ఉన్నాయంటే అపహరణ మరియు మహిళా గౌరవాన్ని భంగపరచడం మరియు రేప్ కేసులనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో, అన్నిటికంటే ఎక్కువగా సో, భర్త మరియు భర్త తరపు బంధువులు పెట్టే క్రూరత్వం సో, ఎక్కువగా జరుగుతుంది. ఓకే. సో, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. సో, ఆప్షన్స్‌లో ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడంటే లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం 1996 జనవరి 1న అమల్లోకి వచ్చింది అని ఇచ్చాడు. సో, ఆప్షన్ 2 వచ్చి లింగ నిర్ధారణ చేసే పరీక్షను ఆమ్నియోసెంటసిస్ అంటారు అని ఇచ్చాడు. సో, ఆప్షన్స్‌లో మనకి 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, లేదా 1, 2 సరైనవి, లేదా 1, 2 తప్పని ఇచ్చాడు. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో, 1, 2 సరైనవే. ఓకే. సో, ఈ లింగ నిర్ధారణ చేసేదాన్ని మనం గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం కింద చెప్తాం. సో, దీన్నే మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే ద ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ఆర్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్స్ సెలక్షన్ యాక్ట్ అని చెప్పి అంటాం. సో, ఈ చట్టాన్ని మనకి 1994లో రూపొందించారు. సో, ఇది మాత్రం జనవరి 1, 1996 నుంచి సో, అమల్లోకి రావడం అయితే జరిగింది. ఓకే. సో, గర్భస్థ లింగ నిర్ధారణ చేసిన తర్వాత ఆడ శిశువులను భ్రూణ హత్యలకు గురి చేయడం వలన లింగ నిష్పత్తి బాగా తగ్గిపోతుంది. అందువల్లనే ఈ చట్టాన్ని రూపొందించడం అయితే జరిగింది. సో, బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కూడా సో, ఈ లింగ నిర్ధారణ నిషేధ చట్టంను సమర్థవంతంగా అమలు చేసి భ్రూణ హత్యలను నివారించడం అన్నది ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో, అలాగే లింగ నిర్ధారణ చేసే పరీక్షనే మనం ఆమ్నియోసెంటసిస్ అని చెప్పి అంటాం. ఓకే. సో, ఈ చట్టం ప్రకారం సో, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు అనేవి చేస్తే సో, అది నేరంగా పరిగణించబడుతుంది. కానీ జన్యుపరమైన వ్యాధులు ఉన్నప్పుడు లేదా మునుపు అబార్షన్ అయి ఉంటే స్కానింగ్ చేసి శిశువు ఆరోగ్యం అయితే తెలుసుకోవచ్చు. ఓకే. సో, ఈ చట్టం ప్రకారం సో, నేరం రుజువైతే 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 జరిమానా ఉంటుంది ఫస్ట్ సారి అయితే. సో, రెండోసారి అయితే 5 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా ఉంటుంది. ఓకే. సో, దేశంలో మొదటిసారి ఇలాంటి చట్టాన్ని ఎక్కడ రూపొందించారని కూడా అడగొచ్చు. సో, మనకి 1988లో మహారాష్ట్రలో రూపొందించారు. ఓకే. సో, మహారాష్ట్రలో 1988లో సో, దేశంలోనే మొదటిసారిగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే.
సో నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది లేదా వచ్చిన సంవత్సరం అని అడిగాడు. ఆప్షన్స్లో 1995, 1960, 1961, 1985 అని ఇచ్చాడు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1961. సో మనకి వరకట్న నిషేధ చట్టం అనేది 1961లో రావడం జరిగింది. సో వరకట్నం తీసుకున్న సో నేరం కింద పరిగణించబడుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాతృత్వ చట్టానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో మొదటి 2 సజీవ కాన్పులకు 26 వారాల వేతనంతో కూడిన మాతృత్వ సెలవులు ఇస్తారు అని చెప్పి ఇచ్చాడు. సో ఇది కరెక్టే. సో రెండోది, దత్తత మరియు సరోగసి మార్గంలో తల్లిగా మారిన వారికి కూడా 26 వారాల వేతనంతో కూడిన సెలవులు ఉంటాయని చెప్పి ఇచ్చాడు. సో ఇది కరెక్ట్ కాదండి. సో ఆప్షన్ 3లో ప్రభుత్వేతర సంస్థలో పనిచేస్తున్న వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది అని చెప్పి ఇచ్చాడు. సో ఇది కూడా కరెక్ట్. సో కాబట్టి 1, 3 సరైనవి. ఎక్కడుంది 1, 3? సో ఆప్షన్ డీలో ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ మాతృత్వ ప్రయోజనాల చట్టం ఆర్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది సో 1961లో రూపొందించడం జరిగింది. ఓకే, సో ఈ చట్టాన్ని ఏప్రిల్ 1, 2015 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ చట్టంలో పేర్కొన్న ఆలనా కేంద్రాల ఏర్పాటు మాత్రం జూలై 1, 2015 నుంచి అమల్లోకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఈ చట్టం ఏం చెప్తుందంటే మొదటి 2 సజీవ కాన్పులకు 26 వారాల వేతనంతో కూడిన మాతృత్వ సెలవులు ఇస్తారు. సో అందులో 8 వారాలు ప్రస్తుతికి ముందు మరియు 18 వారాలు ప్రస్తుతి తర్వాత. సో మూడో కాన్పుకి అయితే 12 వారాలు ఇస్తారు ఫ్రెండ్స్. సో 2 కాన్పులకు అయితే 26 వారాలతో వేతనం ఉంటుంది. కానీ మూడో కాన్పుకి మాత్రం 12 వారాలు మాత్రమే ఇవ్వడం అయితే ఉంటుంది. అలాగే మూడో కాన్పు నుండి మరియు దత్తత మరియు సరోగసి మార్గంలో తల్లిగా మారిన వారికి 12 వారాల మాతృత్వ సెలవులు అయితే ఇస్తారు. అలాగే 50 కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేసే చోట ఆలనా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తారు మరియు 2 సార్లు పని విరామం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ చట్టం ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు కూడా వర్తిస్తుంది. ఓకేనా? సో అది. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో నెక్స్ట్, గృహహింస నిరోధక చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చాడు. సో ఈ చట్టం 2005లో చేయబడింది మరియు 2006 నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్పి ఇచ్చాడు. సో కరెక్టే. సో ఆప్షన్ 2 వచ్చేసి ఐపీసీలోని సెక్షన్ 498 గృహహింస శిక్ష గురించి తెలుపుతుంది అని ఇచ్చాడు. సో ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ. సో 1, 2 సరైనవని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ. కానీ ఆప్షన్స్లో మళ్ళీ 1 మాత్రమే సరైనది అన్నాడు, కాదు. 2 మాత్రమే సరైనది అన్నది కాదు. అలాగే 2 తప్పని ఇచ్చాడు. సో ఇది కూడా కాదు. కాబట్టి 1, 2 సరైనవే. సో గృహహింస నిరోధ చట్టం, దీన్నే మనం ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్పి అంటాం. సో ఈ చట్టం అక్టోబర్ 26, 2006 నుంచి మనకి అమల్లోకి రావడం అయితే జరిగింది. సో 2005లో రూపొందించినారు, బట్ అక్టోబర్ 26, 2006 నుంచి మనకి అమల్లోకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ చట్టం గృహహింస సెక్షన్ 3 నందు నిర్వచించింది. సో గృహహింస అంటే ఏంటి అనేది. సో గృహహింస అనగా శారీరక హింస, మానసిక హింస, మాటల ద్వారా బ్లాక్మెయిల్ చేయడం ద్వారా మరియు ఉద్వేగపూరితమైన హింస. కావున ఇవన్నీ కూడా గృహహింస పరిధిలోకి వస్తాయి. కట్నం కోరడం లేదా ఆస్తి కోరడం లేదా డిమాండ్ చేయడం కూడా గృహహింస పరిధిలోకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ చట్టం ప్రకారం గృహహింస నుంచి మహిళలను రక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని అయితే నియమిస్తారు. ఓకే, సో ఈ చట్టం ప్రకారం బాధిత మహిళలకు నివాస హక్కు, రక్షణ హక్కు, వేరుగా ఉండే హక్కు మరియు న్యాయ సలహా పొందే హక్కు, అలాగే పోషణ ఖర్చులు పొందే హక్కు, వైద్య సహాయం పొందే హక్కు కూడా కలిగి ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ చట్టం ప్రకారం. అలాగే ఈ చట్టం ద్వారా శిక్ష ఖరారైతే సో ఆ శిక్ష 498 ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. సో 498 ప్రకారమే కేసులు నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి షయారా బాను కేసు దేనికి సంబంధించింది అని చెప్పి ఇచ్చాడు ఆప్షన్స్లో. సో మహిళల
లైంగిక వేధింపులకు సంబంధించి అని ఇచ్చాడు. కాదు. సో, గృహహింసకు సంబంధించి అని ఇచ్చాడు. కాదు. సో, ముమ్మారు తలాక్ సంబంధించి అని ఇచ్చాడు. కరెక్టే ఫ్రెండ్స్. సో, ఈ చట్టం అనేది షైరా బాను కేసు అనేది ముమ్మారు తలాక్‌కి సంబంధించినది. సో, ఆప్షన్ డీలో ఏది కాదు అని ఇచ్చాడు. సో, కాబట్టి తప్పు. సో, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే. సో, ఈ చట్టాన్నే మనం ఏమంటామంటే వివాహిత ముస్లిం మహిళ వివాహ హక్కుల పరిరక్షణ చట్టం అని చెప్పి అంటాం. ఓకే. సో, షైరా బాను అనబడే ముస్లిం మహిళ కేసు సందర్భంగా ఆగస్టు 22, 2017న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్‌ని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు మరియు సమానత్వంకి విరుద్ధమని చెప్పి తీర్పు చెప్పడం అయితే జరిగింది. సో, ఆ తీర్పు ద్వారా దాన్ని నిషేధించడం కూడా జరిగింది. అలాగే ఈ చట్టం రూపొందించామని చెప్పడం కూడా జరిగింది. సో, కేంద్ర ప్రభుత్వానికి. ఓకే. ఈ విధానంపై నిషేధిస్తూ శాఖపరమైన చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకే. సో, అప్పుడు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18, 2018న ఒక ఆర్డినెన్స్ అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్రపతి ఆర్డినెన్స్. ఓకే. సో, ట్రిపుల్ తలాక్ పాటించడం అనేది నిషేధం మరియు నేరంగా పరిగణించబడుతుందని చెప్పేసి ఆర్డినెన్స్‌ని అయితే జారీ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ ఆర్డినెన్స్ అనేది సెప్టెంబర్ 19 నుంచి అమలులోకి రావడం జరిగింది. 2018 నుంచి. తర్వాత 2019న సో, చట్టం అయితే రూపొందించారు. సో, వివాహిత ముస్లిం మహిళా వివాహ హక్కుల పరిరక్షణ చట్టం అని చెప్పేసి. ఓకే. దీనిలో సెక్షన్ 3 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో, సెక్షన్ 3 ప్రకారం తలాక్ ఈ బిదాత్ మరియు దీన్ని పోలిన ఇతర తలాక్ విధానాలు నిషేధం మరియు పాటించినట్లయితే నేరంగా పరిగణించబడుతుంది. సో, అలాగే సెక్షన్ 4 ఉంటుంది. సో, ఈ సెక్షన్ 4 ప్రకారం ట్రిపుల్ తలాక్‌ను పాటించిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుంది. అలాగే సెక్షన్ 5 ఉంటుంది. సెక్షన్ 5 ప్రకారం తలాక్ పాటించిన సందర్భాల్లో సదరు బార్లకు భర్త మెయింటెనెన్స్ ఖర్చులకు ప్రతి నెల చెల్లింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మైనర్ పిల్లల్ని తల్లి వద్ద ఉంచుకునే హక్కు ఉంటుంది. ఓకే. సో, అది దీనికి సంబంధించి. సో, నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో మహిళలకు సంబంధించిన కేసులు వాటి అంశాలకు సంబంధించిన సరైనవేవి అని అడిగాడు. సో, ఆప్షన్స్‌లో తృప్తి దేశాయ్ కేసు. సో, మహిళలకు దేవాలయాల్లో ప్రవేశం అని చెప్పి ఇచ్చాడు. సో, కరెక్టే. షైరా బాను కేసు ముస్లిం మహిళల రక్షణ మరియు భరణ చెల్లింపులు కరెక్టే. సో, విశాఖ కేసు. సో, పని చేసే చోట మహిళల లైంగిక వేధింపులు అని చెప్పి ఇచ్చాడు. కరెక్టే. సో, ఇవన్నీ సరైనవే ఇచ్చాడు. సో, కరెక్టే. సో, కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో, తృప్తి దేశాయ్ కేసు అని చెప్పాం కదా! అది. సో, తృప్తి దేశాయ్ అనేమె ఒక సామాజిక కార్యకర్త. సో, మహారాష్ట్రకు చెందిన ఆమె. ఈమె శనిసింగనాపూర్ దేవాలయంలోకి సో, ప్రవేశించడానికి ప్రయత్నించింది. సో, ప్రయత్నిస్తే ప్రవేశించకూడదు మహిళలని చెప్పేసి సో, వాళ్ళు ఆ ఆలయంకి సంబంధించిన వ్యక్తులు సో, నిషేధించడం అయితే జరిగింది. సో, ఆమె ఏం చేసిందంటే సో, బాంబే హైకోర్ట్‌కి అయితే ఎళ్ళింది. సో, బాంబే హైకోర్ట్ ఏం చేసిందంటే తీర్పిచ్చింది. సో, ప్రవేశించొచ్చు. సో, ఈ శని సింగనాపూర్ దేవాలయంలోకి ప్రవేశించొచ్చు మహిళ అని చెప్పేసి తీర్పునివ్వడం అయితే జరిగింది. సో, దాని ద్వారా తృప్తి దేశాయ్ కేసు అనేది మనకి బాగా పాపులర్ అయితే అయింది ఫ్రెండ్స్. ఓకే. సో, మహిళలకు దేవాలయాల్లో ప్రవేశం అనేది ఉంటుందని చెప్పేసి. అలాగే శబరిమలైకి సంబంధించిన కేసు కూడా ఉంది. సో, ఇది సెప్టెంబర్ 28, 2018లో శబరిమలై దేవాలయంలోకి సో, ప్రవేశించడం ఆపడం అనేది కూడా వారికున్న ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని చెప్పేసి 4-1 తేడాతో 5గురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో, షైరా బాను కేసు గురించి ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సో, విశాఖ కేసు చూద్దాం. సో, విశాఖ కేసు ఏంటంటే సో, రాజస్థాన్‌కి చెందిన బన్వరి దేవి అనబడే మహిళా సంక్షేమ శాఖ ఉద్యోగురాలు ఆమె. సో, ఆమె బాల్య వివాహాన్ని జరగకుండా ఆపింది. సో, దానివల్ల ఆమె లైంగిక దాడికైతే గురవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, స్థానిక కోర్టులో కేసులు నిలవకపోవడంతో ఆమె సో, స్వచ్ఛంద సంస్థలతో కలిసి విశాఖ అనే పేరుతో సో, సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. సో, సుప్రీంకోర్టు నిందితులకు శిక్ష విధిస్తూ పనిచేసే చోట లైంగిక వేధింపులకు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సో, మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. సో, దీనిలోనే మనం విశాఖ గైడ్‌లైన్స్‌గా ప్రాచుర్యం పొందినవి. సో, వీటి ఆధారంగానే మనకి పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం అనేది రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ విశాఖ గైడ్‌లైన్స్ బట్టే సో, మనకి సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ వుమెన్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ 2013 రావడం జరిగింది.
సో డిసెంబర్ 9, 2013 నుంచి అయితే ఇది అమల్లోకి వచ్చింది. ఓకే. సో ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర మరియు డొమెస్టిక్ సంస్థలకు కూడా ఈ చట్టం అయితే వర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఈ చట్టం ప్రకారం వ్యవస్థీకృత రంగం నందు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఉంటుంది. సో మరి అవ్యవస్థీకృత రంగంలో సో లోకల్ కంప్లైంట్ కమిటీ అని చెప్పి ఉంటుంది. సో ఈ 2 కమిటీలు మహిళలకు రక్షణ కల్పిస్తూ వారికి సంబంధించిన వేధింపుల కేసులను తక్షణమే పరిష్కరించాలి. ఓకే. సో అలాగే సో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎందు మహిళా చట్టాలు మరియు జెండర్ స్పెషలైజేషన్ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. మరియు ఫిర్యాదు వచ్చిన 3 నెలల లోపల చర్యలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. సో ఇది విశాఖ కేసుకు సంబంధించి సో ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, విశాఖ కేసు గుర్తుపెట్టుకోండి, షెరాబైన్ కేసు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, నేర న్యాయ చట్టం 2013 సవరణకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్లో దీన్నే నిర్భయ చట్టం అంటారు అని చెప్పి ఇచ్చాడు. సో కరెక్టే. సో జస్టిస్ వర్మ కమిటీ యొక్క సూచనల మేరకు దీన్ని రూపొందించారని చెప్పి ఇచ్చాడు. సో ఇది కూడా కరెక్టే. సో ఈ చట్టం జనవరి 5, 2012 నుండి అమల్లోకి వచ్చిందని చెప్పి ఇచ్చాడు. సో ఇది కరెక్ట్ కాదండి. సో ఇది రాంగ్. అలాగే 4th ఆప్షన్లో నిర్భయ చట్టం ప్రకారం అత్యాచారానికి 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ శిక్ష ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు. సో ఇది కూడా కరెక్టే. ఓకే. సో కాబట్టి ఆన్సర్, సో మనం 3 తీసేయాలి. సో 3 లేనిది ఎలిమినేట్ చేద్దాం. సో 1, 2, 3 అని ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆల్ ఫస్ట్ ఏ ఆల్ అని ఇచ్చాడు, కాదు. 1, 2, 3 అని ఇచ్చాడు. సో 3 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. 1, 2, 4 అని ఇచ్చాడు. సో కరెక్ట్. సో 3 ఉంది కాబట్టి డి కూడా కాదు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో నిర్భయ చట్టం 2013 దీన్నే మనం సో క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 లేదా సవరించిన నేర న్యాయ చట్టం అని చెప్పి అంటాం. ఓకే. సో ఈ చట్టం ఫిబ్రవరి 3, 2013 నుంచి అమలులోకి వచ్చింది. బట్ ఇక్కడ జనవరి 5, 2012 అని ఇచ్చాడు కాబట్టి కాదు. సో ఫిబ్రవరి 3, 2013 నుంచి వచ్చింది. ఓకే. సో ఈ చట్టం ద్వారా భారత శిక్షా స్మృతి 1860, ఆధారాల చట్టం 1872, నేర విచారణ ప్రక్రియ చట్టం 1973, బాల న్యాయ చట్టం మరియు లైంగిక వేధింపుల నుంచి బాలల సంరక్షణ చట్టం పోక్సో యాక్ట్ 2012ని సవరించి ఆయా చట్టాలు మరింత కఠినంగా మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే. సో ఈ నిర్భయ కేసు ఏంటంటే, సో డిసెంబర్ 16, 2012లో మౌంటి కనబడే ఢిల్లీ శివారు ప్రాంతాల్లో నడుస్తున్న బస్సులో సో దుండగులు నిర్భయపై లైంగిక దాడి చేశారు. సో ఈ క్రూరమైన ఆకృత్యం వల్ల సో నిర్భయ ప్రాణాలతో పోరాడి మరణించడం అయితే జరిగింది. సో ఈ దురాఘాతానికి పాల్పడిన నిందితులను 2017 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించడం సరైనదని చెప్పి తీర్పునిచ్చింది. సో మార్చి 20, 2020 నిందితులను సో ఉరి తీయడం అయితే జరిగింది. సో ఈ నిర్భయ సంఘటన జరిగిన తర్వాత కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ వారు లైంగిక వేదికలకు సంబంధించిన అంశాలపై డిసెంబర్ 23, 2012 3 సభ్యులతో కూడిన జస్టిస్ వర్మ కమిటీని అయితే నియమించడం జరిగింది. సో ఇందులో ఇద్దరు ఎవరంటే లీలాశత్ మరియు గోపాల్ సుబ్రహ్మణ్యం ఉంటారు. సో ఈ కమిటీలో సో ఈ కమిటీ జనవరి 23, 2013 నివేదిక సమర్పించింది. సో ఈ వర్మ కమిటీ సూచనల మేరకే మనకి 2013లో అమలులో ఉన్న చట్టాలంతా సవరించి నిర్భయ చట్టం లేదా సవరించిన నేర న్యాయ చట్టం 2013 అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, సో క్రింది వాళ్ళలో సరికానిది ఏది అని ఇచ్చాడు. సరగసి నియంత్రణ చట్టం 2021, నిర్భయ చట్టం 2013, పోక్సో చట్టం 2014, సో మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961 అని ఇచ్చాడు. సో సరగసి నియంత్రణ చట్టం 2021 కరెక్టే. సో నిర్భయ చట్టం 2013 అని ఇచ్చాడు. సో ఇది కూడా కరెక్టే. సో పోక్సో చట్టం 2014 అని ఇచ్చాడు. ఇది కాదు, కరెక్ట్ కాదు. సో పోక్సో చట్టం వచ్చేసి మనకి సో 2012లో రూపొందించబడింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961. సో ఇది కూడా కరెక్టే. కాబట్టి సో ఇది కూడా కరెక్టే. సో కాబట్టి సరికాంది ఏది అని అడిగాడు. సో ఆప్షన్ వచ్చి సి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి అని ఇచ్చాడు. సో మహిళలపై యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా అలోల్ దీక్షిత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్జిఓ పేరు స్టాప్ యాసిడ్ అటాక్. సో అలాగే ఐపీసీ 320C ప్రకారం శిక్షాకాలం జీవితకాలం ఉండొచ్చు శిక్ష అనేది అని చెప్పి ఇచ్చాడు ఆప్షన్స్లో. సో సరైనవి ఏమని అడిగాడు. 2 సరైనవి ఫ్రెండ్స్. కాబట్టి ఆప్షన్ 1 and 2 2 సరైనవి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో ఈ యాసిడ్ దాడులు అనేవి మహిళలపై ఎక్కువగా జరగడం అయితే జరిగింది. సో దీనికి వ్యతిరేకంగా అలోల్ దీక్షిత్ అనే ఎన్జిఓ కార్యకర్త సో స్టాప్
యాసిడ్ అటాక్స్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది. సో ఈ యాసిడ్ దాడుల వల్ల ఏమన్నా కేసు అనేది అయితే సెక్షన్ 320 కింద 10 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష మరియు జరిమానా ఉంటుంది. ఓకే, సో యాసిడ్ దాడికి ప్రయత్నిస్తే 5 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష అయితే ఉంటుంది సెక్షన్ 326B కింద. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరంని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పేర్కొంది అని ఇచ్చాడు. సో ఆప్షన్స్ 1990, 1985, 1980, సో 1975 అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి 1975. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్ ఇది అని చెప్పించాడు. సో సెక్షన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి సెక్షన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో సెక్షన్ 354A, సెక్షన్ 292, సెక్షన్ 498 ఏది కాదనే ఆప్షన్స్లో ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సెక్షన్ 354A. ఓకే, సో సెక్షన్ 354A ప్రకారం మనకు సో నేరం రుజువైతే 1 సంవత్సరం జైలు శిక్ష మరి జరిమానా అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సో చారిత్రాత్మక విశాఖ కేసులో విశాఖ అన్నది అని ఇచ్చాడు. ఆప్షన్స్లో ప్రాంతం పేరు, బాధితుల పేరు, ఎన్జిఓ పేరు, కర్మాగారం పేరు అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎన్జిఓ పేరు. సో ఎన్జిఓ ఫామ్ అయి కేసు అనేది వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ఓకే, దీని గురించి చెప్పుకున్నాం కదా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఏ రోజున జరుపుకుంటారని చెప్పి ఇచ్చాడు. ఆప్షన్స్ November 20, March 8, November 25, December 5 అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, November 25. సో November 25ని మనం సో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా మనం జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్, సో వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.